వరల్డ్ ఫోటోగ్రఫీ డే విశాఖలో ఘనంగా నిర్వహించారు. వైజాగ్ ఫోటో జర్నలిస్టులు తను తీసిన ఛాయాచిత్రాలను బీచ్ రోడ్ లోని విశాఖ మ్యూజియంలో నేటి నుంచి 2 రోజులు ప్రదర్శనకు ఉంచారు. వీటిలో కొన్ని జాతీయ స్థాయిలో బహుమతులు సాధించినవి కూడా ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటున్న ఆ ప్రదర్శనపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. 100 మాటల్లో చెప్పాల్సిన విషయాన్ని ఒకే ఒక ఛాయాచిత్రంతో చెప్పొచ్చనేది ఒక నానుడి. అహర్నిశలు శ్రమించి పత్రికల్లో పనిచేస్తూ తమ ఉపాధిని ఒక కళగా ప్రజలకు పరిచయం చేస్తూ ఎన్నో జన హృదయాలని కదిలించిన శక్తి ఒక ఫోటోగ్రాఫర్కే ఉంటుంది. అటువంటి ఫోటోగ్రాఫర్ అనేది ఒక అత్యుత్తమ కళగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో సెల్ఫీల్లో ఫోటోలు తీసుకోవడం, మొబైల్ ఫోన్లో ఫోటోలు తీసుకోవడం మనం చూస్తున్నాం. కానీ అనాదిగా వస్తున్న సాంప్రదాయ ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకుని ఎంతో కాలంగా పత్రికల్లో పనిచేస్తున్న ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు తెర వెనుకనే పనిచేస్తున్నారు తప్ప ఇంతవరకు తెర ముందుకు వచ్చింది లేదు. కానీ వాళ్ళందరినీ పరిచయం చేయడానికి ఒక వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఒకటి ఉందని తెలుసుకున్నాం. అయితే విశాఖలోని విశాఖ మ్యూజియంలో ఈరోజు ఏర్పాటు చేసిన దాదాపు 250 చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫోటోగ్రాఫర్ యొక్క కళా హృదయానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా కాలంగా విశాఖలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్లు మనతో ఉన్నారు. వారిని అడిగి మనుషులు తీస్తున్నాం. రామకృష్ణ గారు, మీరు చెప్పండి, ఫోటోగ్రఫీ అనేది ఎంత పవిత్రమైన వృత్తి, మీరు ఎన్నాళ్ళుగా కొనసాగుతున్నారు? అసలు ఒక ఫోటో నచ్చిన తర్వాత, మీకు ఫోన్లు వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? 35 సంవత్సరాల నుంచి మేము ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నాం, జర్నలిజం ఫీల్డ్లో. ప్రతి సంవత్సరము మేము ఈ ఎగ్జిబిషన్ మా 25 మంది ఫోటోగ్రాఫర్ల ద్వారా చేసుకుంటాము. ఎప్పుడు అన్ని జిల్లాల కన్నా వైజాగ్లోనే మనకి ఎక్కువ మందికి అవార్డ్స్ వస్తాయి. అదే మేము చేసుకున్న అదృష్టం. మా దగ్గర మంచి మంచి ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ మ్యాచెస్ కవర్ చేసే దీపక్ హిందూ ఫోటోగ్రాఫరు మాకు ఉండటం మాకు అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా ఉంటుంది. స్కూల్స్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఈ ఎగ్జిబిషన్ చూడటానికి వస్తారు. విశాఖ మ్యూజియంలో మేము ఈరోజు రేపు 2 రోజులు ఈ కార్యక్రమాన్ని మేము ప్రదర్శన చేస్తాం. టెక్నాలజీ మారుతుంది కదండి. ఇప్పుడు ఫోటోగ్రఫీలో కూడా ఛాలెంజెస్ చాలా పెరుగుతాయి. కానీ ఒక వృత్తి పరంగా దాన్ని ఎంచుకున్న వాళ్ళు ఇంకా ఛాలెంజెస్ పెరుగుతాయి. మీరు ఎలా ఫేస్ చేస్తారు? తప్పనిసరిగా అండి, అది ఫేస్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇప్పుడు వచ్చిన మార్ఫింగ్ ఫోటోగ్రఫీ నుంచి చాలా ఇబ్బందులు అవుతున్నాయండి. మామూలుగా అంటుంటారు, నిజం అనేది గడప దాటేలోపు అబద్ధం అనేది ఊరు చుట్టే వస్తుందని చెప్పేసి ఆ పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ప్రతి చోట కూడా ఈ మార్ఫింగ్ ఫోటోగ్రఫీ ఏ అనేది ఉంది. అది నిజమేదో తెలుసుకునేవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇటువంటి టైంలో నిజమైన ఫోటోగ్రఫీని అందించడం అనేది ఇప్పుడున్న ఫోటోగ్రఫీ పెద్ద టాస్క్ అని ఉంటుంది. దాన్ని అధిగమించేందుకు కూడా టెక్నికల్గా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అలాగే ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఆగస్ట్ 19th, ఇది 1839వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిందని చెప్పవచ్చండి. డాగ్యురే టైప్ ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీకి అనేక మంది సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు చాలా పరిణామాలుగా తీసుకొచ్చారు. 1839లో డాగ్యురే టైప్ ఫోటోగ్రఫీ అనేది నానుడిలోకి వచ్చిందండి. అక్కడి నుంచి ఈ ఫోటోగ్రఫీ డే అనేది గ్రాడ్యువల్గా దినదినంగా అభివృద్ధి చెందండి. ఫిల్మ్ నుంచి డిజిటల్ వరకు వచ్చామండి. నిరంతరం కెమెరాలను భుజాన వేసుకుని రాత్రనక పగలనక ఒక టైమింగ్ లేకుండా ఒక చరిత్రాత్మకమైన ఫోటోలు తీయడం, ఆ ఫోటోలను ప్రజల మధ్యకి, సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయో తెలియజెప్పడమే ఫోటోగ్రాఫర్ పని. అందరికీ టైమింగ్ ఉంటాయి కానీ ఫోటోగ్రాఫర్కి టైమింగ్ ఉండదు. ముఖ్యంగా ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు కానీ, ఫైర్ యాక్సిడెంట్లు వచ్చినప్పుడు కానీ వాళ్ళు లైఫ్ రిస్క్ తీసుకుని తీస్తున్న ఫోటోలు చాలా సృజనాత్మకంగా, ఒక సందేశవంతంగా ఉంటాయి. మరి ఈ కుర్రాడు బతుకుతేరు ఫోటో ఇది. అది ఒక సినీ యాక్టర్ అయితే 4 రోజులు తీసుకుని ₹1,00,000 తీసుకుని డూబులు పెట్టుకుని తీసే పరిస్థితి. కానీ ఈయన కేవలం ఈ పిల్లలు బతుకు తెరువు కోసం నిమిషాల్లో కళ్ళు తెరిచేలోగా వాళ్ళ విన్యాసాలు చేస్తూ ఉన్నటువంటి ఫోటోను చూపించారు. అంటే ఆ ఫోటో వెనకాల జీవన పోరాటంతో పాటు వాళ్ళ ప్రతిభను కూడా బయటికి తీసుకొచ్చారు. ఆ ప్రతిభను గుర్తించి రేపొద్దున ఏ స్థాయిలోనైనా ఎవరైనా అవకాశాలు ఇస్తే మంచి స్థాయికి వెళ్తాడన్నది ఈ ఫోటోగ్రాఫ్లో ఒక సందేశం. అంటే ఇది ఒక ఫోటోగ్రాఫ్ అనేది ఒక మూగ భాష, మనుషులతో మాట్లాడేటువంటి మూగ భాష. ఆ మూగ భాషను మనం అర్థం చేసుకోగలిగితే సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వాస్తవాలు మనకు తెలుస్తాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి 186వ వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ఫోటోగ్రాఫర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. As we can see all the photographs, the most wonderful and the most shocking photograph is this. Many Hindus respect gods, but it is now treated in the ground. So there may be sometimes clashes and maybe sometimes protest against it. But actually it's also an environmental threat that many
idols and many things are made of plaster of Paris POP. So it's a threat to environment because it can blockage the, so many oceans may be blocked and fishes can't breathe. It may go to the lungs. So actually photograph is not only just about clicking. It's about how they express the ideas and the nature about the photos they take. Suppose if we see a fisherman taking a fish, it may depict that he is either doing for business or he's doing for his family. But photographs think much more next level to it. Timing is actually much more important because as we see, maybe it did not take the perfect moment, so it may freeze the time also. So thank you. శరత్ గారు మీరు చెప్పండి, అసలు ఫోటోగ్రఫీ అంటే ఛాలెంజింగ్ ఉంటుంది. ఒక పక్క పెద్ద పెద్ద సమూహాలు వచ్చినప్పుడు కానీ ఒక అందరికన్నా భిన్నంగా తీయాలని ఫోటోగ్రఫీ ఒక ఆలోచన ఉంటుంది. మీరు ఎలా ఫేస్ చేస్తారు మీ లైఫ్లో? డెఫినెట్లీ అండి. అది ఇప్పుడు మాకు ఒక అసైన్మెంట్ అంటూ ఉండదండి. ఒక్కొక్కసారి మాబు అసైన్మెంట్స్ ఉంటాయి, ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఉద్దు తుఫాన్ లాంటివి ఉంటాయి. దానికి ఇదంటూ ఉండదు. అప్పుడు జరిగే స్పాట్ సిచ్యువేషన్ బట్టి మేము మా ఉచిరీత్యా అటెంప్ట్ చేయాలి. అది 1 గంటలో అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు. ఇప్పుడు క్రికెట్ ఉదాహరణ తీసుకోండి. మార్నింగ్ కూర్చుంటే 1 డే ఉందనుకోండి, 5 అవుతుంది. ఆ ఎండలో ఉండాలి. ఒక పిక్చర్ కోసం అలాగా మంచి యాక్షన్ పిక్చర్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాం ఆ రోజంతా. సో మరుసటి రోజు అదే పబ్లిష్ అయ్యి మంచి పేరు వచ్చింది అనుకోండి, ఈ కష్టం అంతా వెళ్ళిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు అవార్డ్స్ కూడా ఇవి ఉన్నాయి. ఈ అవార్డ్స్ మనం పెట్టడానికి అప్రిషియేషన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇదంటే ఈ ఫోటో జర్నలిజం అనేది ప్యాషన్ ఉండాలండి. ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా ఓపిక ఉంటుంది. మనం ఏదో ప్రయత్నం చేయాలనేది. ఇప్పుడు అందరూ చిన్న చిన్న మీడియా నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు అందరూ పెద్ద మీడియా సంస్థల్లోకి వచ్చిన వాళ్ళే. అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఫోటో జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పటికీ ప్యాషన్తో వర్క్ చేసే వైజాగ్లో అది ఉంది కాబట్టి ఇప్పుడు వైజాగ్ మీకు ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాం, అవార్డ్స్ తెచ్చుకుంటాం, ఇవన్నీ ఒక యూనిటీగా ఉంటాం. అది దట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్. ఇప్పుడు చాలామంది మొబైల్ ఫోన్స్ వచ్చాయి కదా, మొబైల్ ఫోన్లో ఫోటో తీస్తున్నారు. పక్క ప్రొఫెషనల్గా మీరు మొదటి నుంచి ఏవైతే ఫోటోగ్రాఫ్ కెమెరాలు ఉన్నాయో వాటితో తీస్తున్నారు. ఆ తేడా ఏంటి సార్? అసలు ప్రజలు ఏం తెలుసుకోవాలి? మొబైల్ అనేది క్వాలిటీ పరంగా అయితే మొబైల్ దాన్ని యూజ్ చేయదండి. అందులో ఫోటో జర్నలిజంకి మొబైల్ అన్నది చాలా కష్టం. వీడియో జర్నలిజం ఓకే, కానీ అది కూడా మొబైల్ అనేది నైట్ షాట్స్ అవి బాగా రికార్డ్ అవ్వవు. సో మొబైల్ అనేది అది టెంపరీ అంతే. ఒక్కొక్కసారి మొబైల్ కూడా ఏంటంటే మనకి హెల్ప్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో. కొన్ని సీక్రెట్ అసైన్మెంట్స్ ఏమైనా చేయవలసి ఉంటుంది, ఏదన్నా స్కామ్స్ అలాంటివి అయినప్పుడు మేము ఒకసారి అవి మొబైల్ కూడా యూజ్ చేసుకుంటాం, కానీ అది ఆల్టర్నేట్ అంతే. దాన్ని క్వాలిటీ పరంగా అయితే మొబైల్ అనేది మా ఫోటో జర్నలిజంకి సరిపడదు. మనం చూడొచ్చు, ప్రజల హృదయాల్ని కదిలించే అనేక ఫోటోగ్రఫీస్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఎంతో శ్రమపడి ఒత్తిళ్లను జయించి మరుసటి రోజు ఉదయం పేపర్లో వచ్చే ఫోటోలు ప్రజల హృదయాల్ని కదిలించడం అనేది ఒక లక్ష్యంగా వీళ్ళందరూ పరితపిస్తున్న పరిస్థితి ఉంది. విశాఖలో అయితే అనుభవజ్ఞులైన ఫోటోగ్రాఫర్లు ఇప్పటికీ ఉన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన సామరస్యపూర్వకమైన వాతావరణంలో ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.